ని ప్రేమిస్తాం జీవులనెల్లా ప్రేమిస్తాం జాతికి మేలు చేసేస్తాం పాడి పంటను ప్రేమిస్తాం పారే నీటిని ప్రేమిస్తాం కాలుష్యాన్ని నివారించుతాం ప్రకృతినంతా సంరక్షిస్తాం ఈ ప్రపంచం స్టార్ట్ అరే మీ అమ్మ ఎంత ఇచ్చిందిరా? రూపాయి ఇచ్చిందా మరి మీ అమ్మ? మామి కూడా అంతేరా. రూపాయి నీ రూపాయి 40 కలిపి 2 బిస్కెట్ ప్యాకెట్ ఉంది. సరే పైన కొడుకున్నా. ఆంటీ ఏంటి? ఆంటీ 2 రూపీస్ బిస్కెట్ ప్యాకెట్ ఇవ్వరా? ఏ బిస్కెట్ ప్యాకెట్? పార్లేజీ ఇవ్వండి. మనీ ఏదో బిస్కెట్ నాకో బిస్కెట్ ఏదో బిస్కెట్ నాకో బిస్కెట్ ఏదో బిస్కెట్ నాకో ఈ ప్యాకెట్ లో నువ్వే తీసుకోరా. ఇది నాకెందుకు నువ్వే తీసుకో. నువ్వే తీసుకోరా ప్యాకెట్. ఈ ప్యాకెట్ నాకెందుకు నువ్వే తీసుకో. నువ్వే తీసుకోరా ప్యాకెట్. అరే ప్యాకెట్ నాకెందుకు నువ్వే తీసుకో. అయ్యో బాబు చిన్న కవర్ గురించి ఎందుకలా లొల్లి పెడుతున్నారు? బయట పడేయండి. స్టాప్ ఇట్. ఇలా పేపర్ బ్యాగ్స్ అక్కడ ఇక్కడ వేస్తే రోజు రోజుకి ఎంతో మంది అనారోగ్య పాలవుతున్నారు. భూమి బలం తగ్గిపోతుంది, అక్కడ మొక్కలు పెరగట్లేదు. అలా కాకుండా ఒక డస్ట్బిన్ అనేది ఏర్పరచుకొని ఎప్పుడు దాంట్లోనే చెత్త చెదారం అంతా. మాకు ఇప్పటి వరకు ఎవరు చెప్పలేదు అంటే సారీ, ఇప్పటి నుంచి అలా చెయ్యాలి. ఓకే ప్రశ్న ఏంటి మమ్మీ? ఈ చెత్తతో పాటు అక్కడ 2 బాటిల్స్ ఉన్నాయి, అవి కూడా తీసుకెళ్ళి చెత్తపొడిలో పాడేస్తాం. అవి పొడి చెత్త, ప్లాస్టిక్ బాటిల్స్ పొడి చెత్త మమ్మీ. పొడి చెత్తని తడి చెత్తలో కలిపితే మా టీచర్ చెప్పింది పొడి చెత్తని తడి చెత్త 2 కలపద్దు, అలాగే అవి బయట పారేస్తే యానిమల్స్ వచ్చి తింటే అవి చనిపోతాయి. ప్లాస్టిక్ బాటిల్స్ త్వరగా డికంపోజ్ కావు, దానికి మిలియన్స్ టైం పడుతుంది. కాబట్టి మనం తడి చెత్తకి వేరే డస్ట్బిన్, పొడి చెత్త వేరే డస్ట్బిన్ పెట్టుకోవాలి. మీరు ఏం చేస్తున్నారు? మీరు తడి చెత్తని పొడి చెత్తని ఎందుకు కలిసి వేస్తున్నారు? దానివల్ల చాలా నష్టాలు కలుగుతున్నాయి. వాటిని అలా కలిసి వేయకూడదు. మీరు తిని వేస్తే ఏం లేదు, కానీ మేము ఊడిసి కలిపితేనే. మీరు తడి చెత్తకి ఒక డస్ట్బిన్, పొడి చెత్తకి ఒక డస్ట్బిన్ పెట్టండి. అలాగే పెట్టాం, వేయండి. మేము పెట్టినా మీరు పెడితే మేము కన్ఫర్మ్ చేస్తాం. మేము డస్ట్బిన్స్ పెట్టిన లాభం లేదు. మీరు పెట్టి అందరికీ చెప్పండి, అందరం టచ్ చేస్తాం. తడి చెత్తకు పొడి చెత్తకు కలపకుండా వేరే డస్ట్బిన్స్ పెట్టుకోండి. కాబట్టి మనకు పరిసరాలను కూడా జాగ్రత్తగా ఉంచుకోవచ్చు. కాబట్టి మీరు వాటిని కలిపి తడి చెత్తను పొడి చెత్తకు కలపకండి. మీరు వేయండి మీరు ఫస్ట్ పెట్టి చూడండి. మీరు లాస్ట్ స్టార్ట్. చెత్త 2 రకాలు: తడి చెత్త, పొడి చెత్త. తడి చెత్త అంటే అన్నం, కూరలు, పండ్లు తొక్కలు, పువ్వులు, ఆకులు. పొడి చెత్త అంటే పేపర్, కవర్, ప్లాస్టిక్, ఐరన్, వుడ్, ఫర్నిచర్, క్లాత్, బాటిల్స్. తడి చెత్త వల్ల ఉపయోగాలు: గ్యాస్ తయారవుతుంది, కరెంట్ తయారవుతుంది, ఎరువులు తయారు చేయవచ్చు. పొడి చెత్త వల్ల లాభాలు: వస్తువులు రీసైకిల్ చేయవచ్చు, చెత్త తగ్గుతుంది, ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు, పర్యావరణాన్ని రక్షించుకోవచ్చు. విడదీయకపోతే స్మెల్ అనేది చాలా టూ మచ్గా వచ్చింది. ఇప్పుడు మనం తడి చెత్త, పొడి చెత్తని వేరు చేస్తే తడి చెత్తనేమో బయోడిగ్రేడబుల్కి యూజ్ అవుతుంది, పొడి చెత్తనేమో రీసైక్లింగ్కి యూజ్ అవుతుంది. పొడి చెత్త ఒకరికి, తడి చెత్త ఒకరికి ఇవ్వమంటావు. మరి ఇంట్లో వాళ్ళకి వేరు చేయమని చెప్తావా లేదా? ఇంట్లో వాళ్ళకు కూడా తడి చెత్త, కూరగాయలు కోసిన మాత్రం తడి చెత్త అని చెప్పి ఒక సైడ్ పెట్టకుండా అవన్నీ పారిశుద్ధ్య వాళ్ళకి మున్సిపాలిటీ వాళ్ళకి ఇస్తా. పొడి చెత్త కూడా వాళ్ళకే
పొడి చెత్త వస్తుంది. అవి రెండు కలపడం వల్ల ఏమొస్తుంది? ఆ రెండు మొత్తం డెంగ్యూ జ్వరం, దోమలు వచ్చి వాడి డెంగ్యూ జ్వరం అలాంటి వచ్చి మన ఇంట్లో పరిశుభ్రం ఇవన్నీ ఉంచుకోకపోతే అవి వచ్చి చుట్టుపక్కల కుట్టి జ్వరాలు. మరి తడి చెత్త పొడి చెత్త గురించి నువ్వు మీ ఇంట్లోనే చెప్తావా, అందరికీ చెప్తావా? అందరికీ చెప్తాం. అందరికీ చెప్తావు. బయట వాళ్ళు వేసినా కానీ ఆ దోమ వచ్చి మళ్ళీ కుట్టినా కానీ మనకు కూడా వస్తుంది. వెరీ గుడ్. నీకేం అర్థమైంది ఈ ప్రోగ్రామ్ వల్ల నీకేం అర్థమైంది? మన చుట్టుపక్కల చెత్త వేస్తారు, ఆ చెత్త వేస్తే మనకి అనారోగ్యాలు వస్తాయి. ఆ చెత్త తడి చెత్త పొడి చెత్త అని రెండు కలిపి వేస్తున్నారు కాబట్టి మనకి అనారోగ్యానికి గురవుతాం. అదే మనం తడి చెత్త ఒక సైడ్కి పొడి చెత్త ఒక సైడ్కి